ఇందులో గడపడానికి ప్రభు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి ముందుగా నేను పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ స్థలమునకు చేరువచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా యేసు ప్రభు పేరట ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన ప్రియులకు కూడా వందనాలు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినాల్లో ప్రభు ఇస్తున్న వర్తమాన వాక్యం ఇస్తున్న అధ్యాయంలో నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఒకసారి 6వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారి కేకవేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి అని ఈ మాట అందరూ చూడండి. చెప్పు దినము నిర్ణయమాయెను. దినము ఏమాయెను? నిర్ణయమాయెను. అయితే అది ఏ దినము? 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వచ్చెదరు. ప్రభు స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. మొదటి వచనం కూడా చదువుదాం. 31వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీరు ప్రేమించి ఈ జార్జిపేట అనే ప్రాంతంలో నూతనముగా ఈ స్థలములో ఈ బైబిల్ క్లాస్ ప్రారంభించడానికి మా ప్రియులకు మీరు ఇచ్చిన మనసును బట్టి మీకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడా నీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ యొక్క బైబిల్ క్లాస్ ని ప్రారంభిస్తుండగా ఆయా ప్రాంతాల నుంచి నీ ఏర్పాట్లో ఉన్న నీ ప్రజలందరినీ ఈ స్థలంలోకి తీసుకొచ్చారు. ప్రభువా, నీ వాక్యమునిచ్చి మా అందరితో మాట్లాడండి. క్షేమము కలుగునట్లుగా మా అందరితో మాట్లాడండి. ప్రతి కలవరము దూరపరిచి ఆదరణ కలుగునట్లుగా మా అందరితో మాట్లాడమని, అలాగే ప్రభువా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ మౌత్ శబ్దం ద్వారా వింటున్న వారందరికీ కూడా కృప కలుగును గాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ఈ రాత్రి బైబిల్ క్లాస్ ముందు కొనసాగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృపను బట్టి ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనము, 17వ వచనం, అలాగే మొదటి వచనం, మనం 3 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మనం 31వ అధ్యాయం 6వ వచనములో ఏమని రాయబడింది అని అంటే, దేవుడు ఒక దినమును నిర్ణయించాడు అని రాయబడింది. దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. దేనికి ఆయన దినమును నిర్ణయించాడు? 17వ వచనంలో రాయబడింది, ఆ దినమున దేవుడు మేలు చేస్తాననే దినమును దేవుడు నిర్ణయించాడు. చాలా మందికి బైబిల్ చదువుతున్న వారందరికీ తెలిసిన విషయం ఏంటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే, ప్రతిదానికి ఒక సమయము కలదు అని అంటాడు. ప్రతిదానికి ఒక సమయము కలదు అంటే దేవుడు ప్రతిదానికి ఏమి నిర్ణయించాడు? ఒక సమయాన్ని నిర్ణయించాడు. అక్కడ ఇలా రాయబడింది, నాటుటకు సమయము కలదు. చెప్పండి, నాటుటకు సమయము కలదు, దాన్ని పిరికివేయుటకు సమయము కలదు, అలాగే పుట్టుటకు సమయము కలదు, చచ్చుటకు సమయం. అలా ప్రతిదాన్ని దేవుడు ఒక సమయాన్ని ఏం చేశాడు? నిర్ణయించాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక దినమును నిర్ణయించాడని చెప్పి ఆ దినమున దేవుడు ఏం చేస్తాడు? 17వ వచనం మేలు చేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు మనందరూ దేని కొరకు నిరీక్షిస్తున్నాం? మేలు కొరకే కదండి. మనందరూ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? మేలు కొరకే కదా. మీరు ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు పిలువబడ్డారు అని అన్నాడు. అంటే మనం అందరం, ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. ప్రభు మనల్ని పిలిచాడు ఏమని? ఇదిగో నేను మీకు ఆశీర్వాదం ఇస్తానని ప్రభు మనల్ని అందరినీ పిలిచాడు. ఇప్పుడు మనందరూ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ప్రభు దగ్గర ఏదో ఒక మేలు దొరుకుతుందనే కదా. ప్రభు దగ్గర ఏదో ఒక మేలును మనం ఆశించే ప్రభు దగ్గరికి వచ్చాం. అయితే ప్రభు ఏమంటున్నారంటే, ఆ మేలు మన జీవితంలో దేవుడు జరిగించడానికి దానికి దేవుడు ఒక దినమును నిర్ణయించాడు.
దినము అనగానే మనం ఒక రోజు అనుకోకూడదు. దినము అనగానే ఒక రోజు కాదు. దినము అంటే ఇటు మొదటి వచనం చూడండి, కాలములు. దినము అంటే అర్థం ఏంటమ్మా? కాలములు అని అర్థం. అంటే దేవుడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో, ప్రత్యేకంగా ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. అది రాబో కాలములో మేలు చేస్తాను. ఆ దినం అంటే ఏంటే కాదు, ఒక కాలములు అని చెప్పాడు. అయితే మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం దేవుడు ఎవరి గురించి రాయించాడు? సంఘముగా మన గురించి రాయించాడా? ఒకనాడున్న యూదుల గురించి రాయించాడా? మీరు చెప్పింది గట్టిగా చెప్పండి. యూదులను గురించి రాయించాడు. ఎందుకంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంది ఎవరితో అంటే యూదులతో మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడింది ఎవరు? యూదులు లేదా ఇశ్రాయేల్ ప్రజలే దేవుని పిల్లలు. అప్పుడు ఇంకా దేవునికి మరొకరు ఎవరు, ఆయన దేవుని ఎరిగిన వారు ఎవరు లేరు. ఎఫెసీ పత్రికలు అంటాడు, అసలు అన్యజనులైన వారు ఎవ్వరికి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఎందుకు? అన్యజనులు అంటే ఎవరు? మనమే. ఒకప్పుడు మనకి దేవుడు తెలియదు, నిబంధన లేదు, వాగ్దానం లేదు, నిరీక్షణ లేని ప్రజలం. అటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడు? ఆయన కృపచేత మనల్ని అందరిని ఆయనలోనికి పిలుచుకున్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక భయంకరమైన శ్రమలోకి వెళ్ళిపోయారు. ఏంటి ఆ శ్రమ అంటే, దేవుని వైపు చూడకుండా దేవుని నిర్లక్ష్యం చేసి ఆయన మాటను పక్కన పెట్టి ఆయన వారిని వాగ్దాన కానాను దేశానికి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన మాటను వారు ఏం చేయలేదట? వినలేదు. ఎప్పుడైతే వారు దేవుని మాటను వినలేదో ప్రభు ఏం చేశాడంటే వారిని శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఎప్పుడైతే దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశాడో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి ఏమొచ్చిందంటే భయంకరమైన శ్రమ వచ్చింది. శత్రువులందరూ ఏం చేశారంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలందరిని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే మనం ఇలా అనుకుంటాం, అంటే దేవుడు మనం కూడా మాట వినకపోతే మనల్ని కూడా దయ్యానికి అప్పగించేస్తాడా అంటే అలాగే అప్పగించడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకి వినకపోతే మనం దేవుని కాపుదలు కోల్పోతాం. అర్థమైందండి? దేవుని మాట వినకపోతే ఏం కోల్పోతాం? దేవుని కాపుదలు కోల్పోతాం. దేవుని కాపుదలు ఎప్పుడైతే కోల్పోయామో అక్కడ దుష్టుడు వచ్చి పనిచేస్తాడు. అంటే దేవుడు స్వయంగా ఎవరిని సాతాను చేతికి ఏం చేయడు? అప్పగించడు. ఆయన ఎవరిని సాతాను చేతికి అప్పగించడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని మాట వినలేని వారిని దేవుడు ఏం చేశాడు? ఆయన కాపుదలు ఇవ్వడం మానేశాడు. ఎప్పుడైతే కాపుదలు ఇవ్వలేదో శత్రువులు వచ్చి ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలందరిని వారి చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చాలా బాధ పెట్టారు. బాధ పెట్టినా గాని ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట అక్కడ ఉంది చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, ఇదిగో చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇశ్రాయేల్ ప్రజలారా విడవక నీ ఎడల నేనేం చూపిస్తాను? ఏం చూపిస్తాడట? కృప చూపిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ ప్రభు ఎప్పుడైతే దేవుని మాటకు వారు లోబడలేదో అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి కాపుదలు ఇవ్వడం మానివేశాడు. అప్పుడు శత్రువులు వచ్చి ఏం చేశారు? ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, 32వ అధ్యాయం 23వ వచనం. 32వ అధ్యాయం 23వ వచనం. మీరు ఆలోచించండి, ప్రభు మీకు అందరి కృపనిచ్చును గాక. ఇర్మియా గ్రంథం, వారు ప్రవేశించి దేనిని? ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు ఐగుప్తులోంచి ఎందుకు పిలిచాడు? మేలు చేయడానికి. ఏంటా మేలు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ ఐగుప్తులో ఉండగా దేవుడు మోసే ద్వారా బయట తీసుకొచ్చాడు కదా. ఎక్కడికి నడిపించడానికి? పాలస్తీనా దేశానికి నడిపించడానికి. యెహోషువ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు ఎక్కడికి నడిపించాడు? పాలస్తీనా దేశానికి నడిపించాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, వారు ప్రవేశించి అది పాలస్తీనా దేశాన్ని ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. బాగానే ఉంది. కానీ తర్వాత ఏం చేశారని చూడండి, దాని వారు దేవుని మాట వినకపోయిరి. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో 25వ వచనం చివరి లైన్ చదవండి. అయితే ఈ పట్టణం, అంటే ఏ పట్టణాన్ని అయితే వారు స్వతంత్రించుకున్నారో ఈ పట్టణం కల్దీయుల చేతికి ఏం చేయబడింది? అప్పగించబడింది. అంటే ఇప్పుడు శత్రువులు ఏం చేశారు? ఆ దేశాన్ని స్వతంత్రించేసుకున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాటను ఏం చేయలేదు? వినలేకపోయారు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా
కొన్ని పరిస్థితులు బట్టి దేవుని మాట కొన్ని సందర్భాలు మనం లోబడం, దేవుని వాక్యానికి మనం లోబడకపోవడం, దేవుని సన్నిధి అంటే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోయినా కూడా దేవుడు ఏం చూపించాడట? 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమ వారి మీద చూపించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? మరలా విడుదల. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన ఏం చూపించబోతున్నాడు? కృప చూపించబోతున్నాడు. ఇలా చెప్తున్నాడు, నేను రాబో దినములలో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చేస్తాను అన్నాడు 17వ వచనంలో? మేలు చేస్తాను అని అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? త్వరలో మేలు చేయబోతున్నాడు. వినండి, ఈ ఇర్మియా గ్రంథము జాగ్రత్తగా మీరు గమనిస్తే బైబిల్ చదివిన అవగాహన మీకు ఉంది కాబట్టి, ఈ ఇర్మియా గ్రంథములో ఏ ఇశ్రాయేలు ప్రజలైతే చెరలోనికి వెళ్ళిపోయారో, ఈ చెరలోనికి వెళ్ళిన వీళ్ళందరూ మరలా రేపు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మరలా వీళ్ళందరూ తమ స్వదేశానికి తిరిగి వస్తారు. మీకు అర్థమవుతుందా? బాగా వివరంగా చెప్తానండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకపోవడం వల్ల బబులోను రాజు వచ్చాడు. బబులోను రాజు అని ఒక ఆయన వచ్చి ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి, ఆ యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టిన బంగారు దేవాలయాన్ని ఏం చేశాడు? కూలగొట్టేశాడు. బంగారాన్నంతని ఏం చేశాడు? పట్టుకొని వెళ్ళిపోయాడు. బబులోను రాజు దాడి జరిగిన తర్వాత క్రీస్తుకు పూర్వం 536లో జరిగింది ఇది. తర్వాత బబులోను రాజు తర్వాత మాదియా పారసిక సామ్రాజ్యం వచ్చింది. ఆ మాదియా పారసిక సామ్రాజ్యం వారి తర్వాత వచ్చి మరలా వారు దండెత్తి వారి మీద యుద్ధం చేశారు. వారు మరలా చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. మనం ఇలా అంటాం కదా, గ్రీకు వీరుడు అని ఎవరిని అంటారు? అలెగ్జాండర్ అంటారు. అలెగ్జాండర్, దాన్ని ఏమంటారు? గ్రీకు సామ్రాజ్యం అంటారు. ఆ తర్వాత మరొక సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య పరిపాలన టైంలోనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ఇవి బైబిల్లో ఆధారమే. ఇదే బైబిల్లో ఉన్న ఆధారం మనం ఇంకా అర్థం కావాలంటే సోషల్ పుస్తకాలు చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా విషయాలు రాయాలంటే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే అన్ని విషయాలు రాస్తే అసలు పుస్తకమే సరిపోదు అన్నాడు. కాబట్టి సోషల్ పుస్తకాల్లో ఏవైతే చరిత్ర చెప్తుందో ఆ చరిత్ర చెప్పకముందే దాని అంతటి గురించి బైబిల్ చెప్పింది. అంటే మనం పట్టుకున్న పుస్తకం ఎంత గొప్పది! అసలు భూమి మీద జరిగిన చరిత్ర అంతా మనకు అర్థం కావాలంటే మనం ఏదో చదవాల్సిన పని లేదు, మన బైబిల్ ఒకటి చదివితే చాలు. దేవునికి స్తోత్రం. అంటే 4 సామ్రాజ్యాలు. మాదియా పారసిక సామ్రాజ్యం, మొదటిది బబులోని సామ్రాజ్యం, రెండోది మాదియా పారసిక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ మొట్టమొదటి బబులోని సామ్రాజ్యం ఉంది చూసారా? బబులోని సామ్రాజ్య కాలంలో శిక్ష ఎలా విధిస్తారు అని అంటే, ఎవరైనా ఆయన మాట వినలేదనుకోండి, అగ్నిగుండంలో వేస్తారు. ఏం చేస్తారు? ఆ సామ్రాజ్యపు యొక్క శిక్ష అగ్నిగుండంలో వేస్తారు. 2 మాదియా పారసిక సామ్రాజ్యాలు ఎవరైనా మాట వినలేదనుకోండి, సింహపు బోనులో వేస్తారు. గ్రీకు సామ్రాజ్య పరిపాలన కాలంలో ఎవరైనా మాట వినలేదనుకోండి, స్తంభాలకి కట్టి తారు పోసి అంటించి చంపేస్తారు. రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో రోమా సామ్రాజ్య మాట వినలేదనుకోండి, వారిని సిలువేస్తారు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఈ 4 ప్రభుత్వాల యొక్క సారాంశం. అలాగే ఈ 4 సామ్రాజ్యాల యొక్క సారం. అయితే వినండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ సామ్రాజ్య కాలంలో వెళ్ళిపోయారు చెరలోనికి? మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి? బబులోను సామ్రాజ్య కాలంలో వెళ్ళిపోయారు చెరలోకి. వినండి, అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికి ఇంకా వారు చెరలో నుండి బయటికి రాలేదు. అర్థమైందమ్మా మీకు? అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికి ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభులో రోమా ప్రభుత్వ పరిపాలన కాలంలో యేసు ప్రభు పుట్టేటప్పటికి వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇశ్రాయేల్ అందరూ మెస్సీ వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? మనలందరినీ విమోచిస్తాడు, రక్షిస్తాడు, ఈ అన్య ప్రభుత్వాలందరి నుంచి మన మెస్సీ విడిపిస్తాడు, మనకంటూ ఒక సపరేట్ రాజ్యాన్ని ఇస్తాడని ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ టైంలోనే రోమా పరిపాలన కాలంలో యేసు ప్రభు పుట్టారు. యేసు ప్రభు పుడితే ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? కొందరు ఈ రాజు వచ్చాడు కాబట్టి మనకేం ఇస్తాడు? విమోచన ఇస్తాడు, మనకంటూ ఒక సపరేట్ రాజ్యాన్ని ఇస్తాడని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అందుకే ఇశ్రాయేలుకు రాజ్యం ఇవ్వడానికి రాలేదు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఈ భూమి మీద ఆయన సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. భూమి మీద ఏం స్థాపించడానికి వచ్చాడు?
సంఘం స్థాపించడానికి వచ్చాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఈయన ద్వారా ఒకప్పుడు మనం శత్రువులో శరలోనికి వెళ్ళిపోయాం కదా, ఈ యేసు ప్రభు ద్వారా మనకి విమోచన కలుగుతుంది, మనకంటూ దేవుడు ఒక సెపరేట్ రాజ్యాన్ని ఇస్తాడు, మనకి కష్టాలన్నీ పోతాయి, కుదురుబాటు కాలం వస్తుంది, విశ్రాంతి వస్తుందని వాళ్ళందరూ ఇశ్రాయేల్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ దృష్టి ఏంటి, మెస్సయ్య వస్తాడు, మనందరికీ విమోచన కలిగిస్తాడని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని దేవుడు ఇవ్వకముందే సంఘాన్ని భూమి మీద యేసు ప్రభు స్థాపించాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్తే. అపోస్తల కార్యగ్రంథంలో, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం  చూడండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం ఒకసారి 19 చదువుదాం. ఒకసారి 19 చదువు, అప్పుడు అక్కడికి వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు పొంది తిరగండి. ఇదిగో అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఏం చేస్తున్నాడంట, ఆయన పలికించాడా. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం. ఇప్పుడు 23 చదవండి. 24. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ఏం చేశారు. ఇప్పుడు చెప్పండి, దినము అని అనండి. దినం, ఏ దినం ఇది? ప్రవక్తలందరూ ప్రవచించిన దినము. ప్రవక్తలందరూ ప్రవచించిన దినం అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. అది ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు కొరకు ఏం చేస్తారన్నాడు, వారి జీవితంలో ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినమున వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, మేలు చేస్తానని నిర్ణయించాడు. ఇప్పుడు ఆ దినమును గురించి ఇర్మియా ఏం చేశాడంట, ప్రకటన చేశాడు. 24వ వచనం చూడండి. సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు అని అంటే దాంట్లో ఎవరున్నారు? వెరీ గుడ్, ఇర్మియా కూడా ఉన్నాడు. ఇర్మియా కూడా దేని గురించి ప్రకటన చేశాడు? ఆ దినమును గురించి ప్రకటన చేశాడు. ఆ దినమున వారికి ఏం కలుగుతుంది? 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. ప్రభు స్తోత్రం చెప్పండి. అన్నిటికీ ఏం వస్తుంది? కుదురుబాటు కాలం. 19వ వచనం. విశ్రాంతి కాలములు వచ్చును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారు? విశ్రాంతి దొరుకుతుందామని ఎదురు చూస్తున్నారు. ఇంకా అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందామని ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఒకప్పుడు దేవుని మాటను వారు ఏం చేయలేదు. దేవుని మాటకి ఎప్పుడైతే వారు లోబడలేదో శత్రువులు వచ్చి వారిని ఏం చేశారు, చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అయినా కానీ దేవుడు వారి మీద ఏం చూపించాడు? కృప చూపించాడు, ప్రేమ చూపించి ఏమన్నాడు, మీరు నా పిల్లలు కాబట్టి ఖచ్చితంగా నేను మీ జీవితంలో రాబోయే దినాలు ఏం చేస్తాను, మేలు చేస్తానని ఒక దినమును నిర్ణయించాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఆ రాజు వస్తాడు, నాకు మేలు జరుగుతుంది, ఆ రాజు వస్తాడు, మాకు కుదురుబాటు కలుగుతుంది, ఆ రాజు వస్తాడు, మాకు విశ్రాంతి కలుగుతుందని ప్రవక్తలందరూ చెప్పిన ఆ దినమును గురించి, ప్రవక్తలందరూ చెప్పిన దినమును గురించి ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు కదా. దేవునికి స్తోత్రం. ఇలా ఎదురు చూస్తున్న టైంలో ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు వచ్చారు. వీళ్ళందరేమో రాజ్యం కొరకు, ఆ విమోచన కొరకు కనిపెడుతుండగా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని అర్థం చేసుకున్నారా? యేసు ప్రభుని అపార్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారు. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి వదిలేసి వాళ్ళు ఏం చేశారు? యెహోవాను పక్కన పెట్టి విగ్రహారాధన వైపుకి తిరిగారు. 2, యేసు ప్రభుని హత్తుకుంటారని పంపిస్తే యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేసి
చంపేశారు. 3 పరిశుద్ధాత్మను వారు ఏం చేశారు? దూషించారు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి విడిచి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. 2 యేసుప్రభుని పంపిస్తేనేమో యేసుప్రభుని కూడా ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. 3 పరిశుద్ధాత్మను పంపిస్తేనేమో పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు ఏం చేశారు? దుఃఖపరిచారు. ఇలా రాశాడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథం ఒకసారి ఆ మాట చూడండి. 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం చదవండి. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ అదిగో ఎవరిని ఎదిరించారు? ఎవరిని ఎదిరించకూడదు? వాస్తవానికి పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. వీళ్ళు చేసిన ఒక గొప్ప తప్పు ఏంటంటే పరిశుద్ధాత్మను వ్యతిరేకించారు. మీరు జీవాధిపతిని సిలువ వేసి చంపిద్రాని అన్నాడు. యేసుప్రభుని ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేశారు? వీళ్ళు విడిచిపెట్టి విగ్రహారాధన తట్టుకి, అంటే ఏ పాపం అయితే చేయకూడదు ఆ పాపాలని చేసేసారు. ఏ తప్పు అయితే చేయకూడదు ఆ తప్పంతా వీళ్ళు ఏం చేశారు? చేశారు. మీకు మాట చెప్పనా? మన జీవితంలో మేలు జరగాలని ఎవరెవరు పనిచేస్తున్నారు? తండ్రి, ప్రభు యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్మ ప్రభు. అసలు ఈ ముగ్గురు ఏకీభవించి మన కొరకు ఏం చేస్తున్నారు? ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ ప్రభు మనలో ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగతో మన చేత ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవరు వింటున్నారు? మనకు దేవునికి మధ్యవర్తికొని యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు వింటున్నాడు. అది విన్న తండ్రి అయిన దేవుడు మన మీద ఏం కురిపిస్తున్నాడు? కృప కుమ్మరిస్తున్నాడు. మన జీవితాలు ఆయన మేలు చేస్తున్నాడు. అంటే మనుషుల జీవితాలు మేలు జరగడానికి పరిశుద్ధాత్మ పని ఉంది, చెప్పండి. యేసు ప్రభు పని ఉంది, తండ్రి అయిన దేవుని పని ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరిని తిరస్కరించేశారు? ముగ్గురిని తిరస్కరించేశారు. తండ్రి అయిన దేవుణ్ణి వదిలేసి విగ్రహారాధన తట్టుకు వెళ్ళారు. యేసు ప్రభుని పంపిస్తే హత్తుకోండి అంటే ఆయన సిలువేసేశారు. పరిశుద్ధాత్మ పంపించిన తర్వాత అయినా వీళ్ళు మెలకు వస్తుందంటే పరిశుద్ధాత్మను కూడా వ్యతిరేకించేశారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ స్టెఫన్ గారు, ఈ మాట చెప్తుంది ఎవరు? స్టెఫన్ గారు. ఆ స్టెఫన్ ఇప్పుడు రాళ్లతో కూడా చంపేస్తున్నారు. ఎవరు? ఈ ఇశ్రాయేలే. ఆయన ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఆ టైంలో మీరు బైబిల్ చదవండి. ఎక్కడ కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడని ఉంటుంది. కానీ ఈ స్టెఫన్ సందర్భంలో మాత్రం యేసు ప్రభు కూర్చున్నాడని లేదు, యేసు ప్రభు లేచి నిలబడ్డాడని ఉంది. ఎందుకు లేచి నిలబడ్డాడు? మనం ఇలా అనుకుంటాం ఏమంటాడు, అబ్బాబా అప్పుడు స్టెఫన్ గారిని చంపేస్తున్నాడు, అంతలోకి యేసు ప్రభు లేచి అయ్యయ్యో బిడ్డను చంపేస్తున్నారు అని లేచాడా? చెప్పండి. స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి ఇశ్రాయేలు చంపేస్తున్నారు. చంపేసినప్పుడు అయ్యో నా బిడ్డను చంపేస్తున్నారు లేచి నిలబడ్డాడా? అందుకు నిలబడ్డాడా? వాస్తవానికి మీకు మాట చెప్పనా, దేవుని సేవలో చనిపోవడం అది మనకు గొప్ప భాగ్యం. పరిచర్యలో చనిపోవడం గొప్ప భాగ్యం. ఎందుకంటే పౌలు గారు ఎలా చనిపోయారు? చివరికి పరిచర్యలోనే ప్రాణం పెట్టాడు. పేతురు గారు ఎలా దేని కొరకు ప్రాణం పెట్టారు? పరిచర్యకు. అపోస్తులు అందరూ కూడా దేవుని సేవలోనే ప్రాణం పెట్టారు. ఇంకొక గొప్ప భాగ్యం ఏంటి? అదే భాగ్యం అన్నారు. అంతేనా? మాకు భాగ్యం ఏంటి? దేవుని సేవలో చనిపోవడమే మాకు మహా గొప్ప భాగ్యం అన్నారు. పేతురు గారిని ఇలా పక్కన నిలబెట్టి సిలువేసేద్దామని ఒక చెక్క సిలువ తయారు చేస్తుంటే ఈయన అన్నాడు, దయచేసి నన్ను సిలువేయకండి అని అన్నాడు. ఎందుకు వేయొద్దానంటే, అలా నన్ను యేసు ప్రభులాగా ఇలా నిలువుగా సిలువేయకండి, అడ్డముగా నన్ను సిలువేయండి అని అన్నాడు. ఎందుకు? అలా సిలువేయబడ్డానికి నేను ఎవరిని కాదు, అర్హుని కాదు, మా నాయకుడు మా ప్రభు అలా సిలువేయబడ్డాడు, నన్ను మాత్రం తలకిందులుగా సిలువేసి చంపండి అని అన్నాడు. అంటే ప్రభు సేవలో వీళ్ళందరూ చనిపోయారు. ప్రభు సేవలో చనిపోవడం గొప్ప భాగ్యమే కదండి. పౌలు గారు ఏమన్నా బ్రతుకుడు క్రీస్తే చనిపోతే లాభము అని అన్నాడు. అంటే సేవలో చనిపోవడం గొప్ప భాగ్యం. ఇప్పుడు స్టెఫన్ గారు రాళ్లతో కూడా చంపేస్తున్నప్పుడు అయ్యో నా బిడ్డను కొట్టేస్తున్నారని లేవలేదు ఆయన. ఎందుకు లేచి నిలబడ్డాడు? నా తండ్రి ప్రణాళిక ఇశ్రాయేలు మీద ఉంది, నా తండ్రి మాట వినలేదు, నేనొచ్చాను, నన్ను సిలువేసి చంపేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపించి స్టెఫన్ ద్వారా మాట్లాడిస్తుంటే పరిశుద్ధాత్మను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? తునీకరిస్తున్నారని చెప్పి అప్పుడు ఆయన లేచి నిలబడ్డాడు. లేచి నిలబడ్డాడు అంటే అర్థం ఏంటంటే అప్పుడుతో ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ క్లోజ్ అయింది. అప్పుడుతో ఇశ్రాయేల్ ప్రజలకు ద్వారం ఏమైంది? ద్వారం మూసివేయబడింది. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చేసి ప్రభు ఇలా చెప్పాడు, 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టుని చూస్తున్నాను, ఈ చెట్టు ఏం చేయడం? ఒక ఫలము కూడా ఫలించలేదు, దీన్ని ఏం చేద్దాం? నరికేద్దాం అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఈ సంవత్సరము కూడా ఉండండి, మేము ఇంతకు అక్కడ ఉన్న అంజూరపు చెట్టు కోసం కాదు, అది ఇశ్రాయేల్ ప్రజల కోసం.
ఇప్పుడే చెట్లు గొడ్డలు ఎక్కడ ఉంది? చెట్లు వేరున నాటబడి ఉన్నది. ఫలించకపోతే చెట్టుని ఏం చేస్తానన్నాడు? తీసివేస్తానన్నాడు. ఆ చెట్టు ఎవరు? ఇస్రాయేల్. అంటే ఆయన మాటకు లోబడకపోతే ఆ చెట్టుని ఏం చేస్తానన్నాడు? తీసివేస్తానన్నాడు. కానీ పరిశుద్ధాత్మను పంపినా కూడా వారి ప్రభు మాటకి ఏమవ్వలేదు, లోబడలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కొద్ది కాలం పక్కన పెట్టాడు. ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ కొద్ది కాలం పక్కన పెట్టి అన్యజనులమైన మనందరికి రక్షణ ద్వారం తెరిచేశాడు. హల్లెలూయా. అప్పుడు వరకు మనకి దేవుడు అంటే ఎవరో తెలీదు, అసలు దేవుని యొక్క అనుభవం ఏంటో మనకి తెలీదు. అప్పటి వరకు ఎవరికి అన్యజనులు దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడే లేడు మనకి కదా. ఎప్పుడైతే యూదులు యేసు ప్రభు మాట వినలేదో వీరిని పక్కన పెట్టి అన్యజనులమైన మనందరికి దేవుడి ద్వారం తెరిచాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. రైట్, చూడండి, చూపిస్తాను రండి. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 46 చదవండి. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవశ్యమే. అంటే మొదట ఎవరి దగ్గరికి వచ్చి చెప్పారు? వెరీ గుడ్, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి చెప్పారు. ఆవశ్యకమే, అయినను మీరు దానిని ఏం చేసుకున్నారు? త్రోసివేసేశారు. ఎవరు త్రోసేశారు? ఇశ్రాయేల్ ప్రజలు ఆ భాగ్యాన్ని ఏం చేసుకోలేకపోయారు, పొందుకోలేకపోయారు. తర్వాత అప్పుడు మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఏం చేసుకున్నారు? అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు వరకు అన్యజనులకి ఏమి లేదు, అప్పుడు వరకు అన్యజనులు ఎవ్వరికి రక్షణ లేదు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, మొదట మీ దగ్గరికి వచ్చాం కానీ మీరు మా మాటను ఏం చేశారు? త్రోసివేశారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అన్యజనుల మధ్యలోనికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి 14:27 కూడా చదవండి. 14:27. అదిగమ్మ, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ, ఈ మాట పట్టుకోవాలమ్మా మనం, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాడు. ఎవరికి ద్వారం మూశాడు? ఇశ్రాయేలుకి ద్వారం మూశాడు. ఆయన ఎవరికి ద్వారం తెరిచాడు? అన్యజనులమైన మన అందరికి ద్వారం తెరవబడింది. అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చాం? మనం అందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? వెరీ గుడ్ అన్న, బాగా చెప్పారు. దైవ సన్నిధిలోనికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం, నిజమైన దేవుని దగ్గరికి మనం వచ్చాం. కానీ భాగ్యం మొదట ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. కానీ యేసు ప్రభుని వారు ఏం చేశారు? త్రోసివేశారు. ఆయనని సిలువకి అప్పగించారు. పరిశుద్ధాత్మ మాట కూడా వారు వినలేనందరూ వారిని పక్కన పెట్టి అన్యజనులమైన మనందరికీ రక్షణ భాగ్యం కలిగింది. ఇప్పుడు చెప్పండి, మనం రక్షణ పొందడానికి ఏం చేశాం? మనం రక్షణ పొందడానికి ఏం చేశాం? ఎంత చేశాం? ఏం చేశాం? ఒక మాట చెప్పమంటారు? అసలు మన రక్షణ పొందడానికి అసలు ఏమీ కూడా చేయలేదు. అసలు మొదట యూదులు దాన్ని తిరస్కరించిన తర్వాత ప్రభు తన కనికరము చేత, తన కృప చేత ఆయన మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు ఎవరి దగ్గర ఉన్నాడు? ఇప్పుడు ప్రస్తుతానికి అన్యజనులమైన మన మధ్యలో ప్రభు ఉన్నాడు. అలాగని ఇశ్రాయేలు వదిలేశాడా? ఎందుకు వదలడు ఇశ్రాయేల్ ప్రజల్ని అని అంటే, అబ్రహాముకి దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీకు ఎలా తెలుసు? వాక్యం అంటే మీకు ఆల్రెడీ మీరు అందరూ ప్రభుని ఎరిగిన వారే కనుక ఈ వాక్యాలు మీకు అర్థమవుతాయి. మళ్ళీ మీరు వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అబ్రహాముకి దేవుడు 2 వాగ్దానాలు చేశాడు. ఒకటి, నీ యందు అన్యజనులందరూ ఏమవుతారు? ఆశీర్వదించబడతారని చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయం. నెక్స్ట్ అదే ఆదికాండం 12:7 అన్నాడు, నీ సంతానానికి ఆ దేశముని ఇస్తానని చెప్పాడు. ఈ 2 వాగ్దానాల్లో ఒకటి అన్యజనులమైన మన కొరకు, 2 అబ్రహాములో నుండి వచ్చిన ఇశ్రాయేల్ కొరకేమో ఆ దేశముని ఇస్తానన్నాడు. చెప్పండి, ఎన్ని వాగ్దానాలు చేశాడు అబ్రహాంకి? 2. ఒకటేంటి? అన్యజనులందరూ నీ అందు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. 2, ఆ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏ దేశం ఇవ్వాలి? పాలస్తీనా దేశం ఇవ్వాలి. కానీ ప్రస్తుతానికి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. ఎవరు ప్రభుత్వాల కిందకి వెళ్ళిపోయారు? అన్య ప్రభుత్వాల కిందకి వెళ్ళిపోయారు. అంటే త్వరలో ఏమి నెరవేరాలి? ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆ దేశమును ప్రభు ఏం చేయాలి? ఇవ్వాలి కదా. మనకు తెలిసిన ఒక సమాచారం ఏంటంటే,
ఇప్పటికి ఇశ్రాయేల్ ప్రజలు లేకుండా చేయాలని ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరు లేకుండా చేయాలి? ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళకి మేలు చేస్తాడనేది వాస్తవం అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. కాబట్టి మన దేనికి భయపడవలసిన పని లేదు. హల్లెలూయా చెప్పండి. అంటే వారికి మేలు చేస్తాను నిర్ణయించిన దినం ప్రకారం త్వరలో వారికి మేలు చేస్తాడనేది వాస్తవం అయితే, ఇప్పుడు 2 దినాల కాలంలో మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నానండి, మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? మీరు చెడ్డవారయ్యుండి అని అన్నాడు. మనం ఎవరు వాస్తవానికి? చెడ్డోళ్ళు లోకం ద్వేషిస్తుందా ప్రేమిస్తుందా? లోకం ద్వేషిస్తుంది కానీ యేసు ప్రభు ప్రేమించాడు. మీరు శత్రువులమై ఉండగా, మీరు పాపులై ఉండగా, మీరు బలహీనులై ఉండగా అని అన్నాడు. అంటే పాపులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, శత్రువులమై ఉన్నాం. అయినా కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మనకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. మనం ఏం చేసాం ఆ రక్షణ కొరకు? మనం ఏమీ చేయలా. అందుకే ఎఫెసీ పత్రిక 2:8 అంటాడు, మీరు కృప చేతనే రక్షించబడ్డారు అన్నాడు. కృప ద్వారా అంటే అర్థం ఏంటి? అసలు ఉచితం, ఫ్రీగా ప్రభు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అంత గొప్ప భాగ్యం మనకు ఎలా కలిగింది? మన కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. మన కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుణ్ణే మన కొరకు అర్పించాడంటే ఖచ్చితంగా మన జీవితంలో మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. చూడండి, ఆ మాట ఉందో లేదో బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. ఇట్లుండగా ఏమందుము? ఈ మాట అందరూ చూడండి. దేవుడు మన పక్షమునుండగా, నేను ఎలా చెప్తున్నాను, మన పక్షమునుండగా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రభు ఎవరి మధ్యలో ఉన్నాడు? దేవునికి స్తోత్రం. మన మధ్యలోనే ప్రభు ఉన్నాడు. మన మధ్యలోనే ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 32వ వచనం. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను ఏం చేశాడు? అప్పగించిన వాడు. అంటే నిన్ను ప్రేమించి నీ పాపాల కొరకు యేసు ప్రభుని ఇచ్చేసిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అంటే అనుగ్రహిస్తానంటున్నాడా? అనుగ్రహించిన అంటున్నాడా? అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చేశాడు కాబట్టి నీకు అన్ని సమస్తము కూడా ఇస్తాడు. హల్లెలూయా. అంటే మనం ఈరోజు ఇల్లు లేదని బాధపడవలసిన పని లేదు. కుమారుని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కూడా ఇస్తాడు. అంతేనా? ఇప్పుడు మనం అప్పుల్లో ఉన్నామని బాధపడవలసిన పని లేదు. ఎందుకు చెప్పండి? కుమారుని ఇచ్చాడు కాబట్టి అప్పుల నుంచి కూడా విడిపిస్తాడు. మనం అక్కర్లు ఉన్నాయి, లోటులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే అసలు అప్పులు గొప్ప సమస్య, పాపం పెద్ద సమస్య. ఆలోచన చేయండి. మన అప్పులు పెద్ద సమస్య, పాపం పెద్ద సమస్య. పాపమే కదా. పాపం తీయడానికి ఎవరిని ఇచ్చేశాడు? ఆయన కుమారునే సిలువకు అప్పగిస్తే అసలు అప్పులు సమస్యే కాదు. ఆమె చెప్పండి. కానీ మనం కొన్ని సందర్భాల్లో తెలియక ఏం చేస్తాం? అప్పులు బట్టో, సమస్యలు బట్టో, ఇరుకులు బట్టో, ఇబ్బందులు బట్టో మనం కృంగిపోతున్నాం. కానీ ఆ సమయంలో కూడా ఇలా అనుకోవాలి, ప్రభువా నన్ను ప్రేమించి నన్ను పాపంలోంచి విడిపించడం కొరకు నీ కుమారునే ఇచ్చిన వాడివి. చెప్పండి, ఈ అప్పుల నుంచి కూడా నన్ను విడిపిస్తావు, ఈ సమస్యల నుంచి కూడా నన్ను విడిపిస్తావు. ఇలా మనం ఎప్పుడు మనం ఆలోచించవలసిన పని లేదు. ఏంటి? నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు కాదు. అసలు ఆయన నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వం సమకూర్చి జరిగిస్తాడు. ఎక్కడుందన్న మాట? మీరు చెప్పిన మాట ఎక్కడి నుంచి చెప్పారనుకుంటారు కదా, ఆ అధ్యాయంలోనే ఉంది. చూడండి, మీరు చెప్పిన మాట మిమ్మల్ని ప్రభువే ప్రేమించి పలికించాడు అన్నమాట. చూడండి, 5వ వచనం, 28వ వచనం. అన్న ప్రభు జ్ఞాపకం చేసి చెప్పారు కానీ ఇంతగా వచ్చిన అక్కడే ఉంది. 5వ వచనమే, 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున, అదిగో ఎవరో పిలువబడిన వారు ఎవరు? మనమే కదండి. పిలువబడిన వారికి ఏం కలగాలి? మేలు కలగటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నవి అని అన్నాడా? పుట్నోట్లు ఏం రాశాడు చూడండి. ఒకటంకి వేసి కింద చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది చూడండి. బాగా కింద ఉంటుందమ్మా, చిన్న అక్షరాల్లో ఉంటుంది చూడండి. అమ్మ మీరు తీసిన 8వ అధ్యాయం 28 చదివారు మీరు. అవతల పక్క ఉంటుందమ్మా. కింద బాగా కింద చూడండి, చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది చూడండి. అది కొన్ని ప్రాచీన ప్రతుల్లో అంటే దాని అర్థం చెప్తున్నాడా? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి, దేవునికి స్తోత్రం.
అంటే దేవుడు మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. 3వ దినాన్ని ఎవరికి సమకూర్పు? వెరీ గుడ్, ఇశ్రాయేలు జీవితంలో సమకూర్పు. ఇప్పుడు 2 దినాల కాలంలో ఎవరు సమకూర్పు? మనకే. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన పని ఏంటి చెప్పండి? మేలును అనుభవించడమే మన పని. హల్లెలూయా. 3వ దినములో వారి జీవితంలో మేలు జరగడానికి ప్రభు సమకూరుస్తున్నాడు. ఇప్పుడు 2 దినాల కాలంలో ప్రభు ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనకి మేలు జరగడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. మీకు మాట చెప్పమంటారా? రేపు మీరు ఆలోచిస్తుంది కూడా ఈ రాత్రి ఆయన సిద్ధపరిచాడు. ఈ నెలలో ప్రభు మీరు ఒక పని ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ దాన్ని ఆయన ముందుగానే స్థిరపరిచాడు. అంటే మనం నడిచి వెళ్తున్నప్పుడు ఇలాగ వెళ్ళాలి. ప్రభువా రేపు నేను వెళ్తున్న పని అయిపోద్ది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందుగానే సమకూర్చి. అలా ఆమేనని పలుకు వెళ్ళంటే ఖచ్చితంగా మీరు విజయం చూస్తారు. అంటే అప్పటికప్పుడుకి దేవుడు నా కుమారుడు ఎప్పుడు బయటకు వెళ్తున్నాడు, ఏదో సిద్ధపరచాలో కాదు, అన్నిటినీ సమకూర్చి జరిగిస్తున్నాడు. మీరు వెళ్ళిన తర్వాత ఇలా అనుకుంటారు, ఏమండి నా కోసమే? మీకోసమేనండి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. అలా ప్రభు మనకి ఏమేం కావాలి, ఏ సమయానికి ఏం కావాలి అన్ని ప్రభువే సమకూరుస్తాడు. ఎందుకంటే ఈ 2 దినాలు మనకు సమకూర్చే పనిలో ఉన్నాడు. 3వ దినాన వారికి సమకూర్చే పనికి వెళ్ళబోతున్నాడు. కానీ మనం మన మధ్యలో ఉన్న మనమేమనుకుంటున్నాం? ఇంకా నేనేం చేయాలి అనుకుంటున్నాం. సరే మీకు మాట చెప్పనా? యేసు ప్రభు శిష్యులందరూ దోణిలో వెళ్తున్నారు. దోణిలో వెళ్తుంటే ఏమొచ్చింది? భయంకరమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే పేతురు అన్నాడు, తీయండి తెడ్డు అని అన్నారు. ఈ పక్కన ఒక తెడ్డు తీశారు, ఒక బకెట్ తీశారు. మొత్తం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యాకోబు వీళ్ళందరూ మనిషికి తెడ్డు తీసి దోణిలోకి వచ్చి నీళ్ళంతా ఏం చేస్తున్నారు? తోడేసి ఆ తెడ్లతో నావనంతా కాపాడుకోవాలనుకున్నారు. గంట పడింది, 2 గంటలు పడింది, కష్టపడ్డారు. తర్వాత ఏమొస్తుంది? ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చి అన్నారు. యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దోణిలో కూర్చొని నిద్రపోతున్నాడు. సరే నేను మాట అంటాను, తుఫాన్ వస్తున్నాను ఆయన తెలీదా? తుఫాన్ వస్తుందని తెలుసు. వీళ్ళు దోణిలో ఏం చేస్తున్నారో తెలీదా? వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. కానీ సైలెంట్గా ఎందుకు నిద్రపోయాడు? అసలు వీళ్ళు ఏం చేస్తారు? నా మీద అనుకుంటారా? నేను వీళ్ళ మధ్యలో ఉన్నాను కదా, నా మీద అనుకుంటారా? చెప్పండి. ఈ నావ తెడ్ల మీద అనుకుంటారని ప్రభు చూశాడు. వీళ్ళు అంత కష్టపడ్డారు, వేరే వల్ల కాలేదు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, దోణిలో ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నశించిపోయేలాగున్నావు, నీకు చచ్చిపోయేలాగున్నావు, నీకు చింత లేదా అని అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నశించిపోయేలా ఉన్నావు, మీకు చింత లేదా? అసలు మీ మధ్యలో ఎవరు ఉన్నారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పంచిన ఆయనే దోణిలో ఉన్నాడు. కుష్ఠరోగిని బాగు చేసిన ఆయనే దోణిలో ఉన్నాడు. లాజరు సమాధిలో నుండి లేపిన ఆయనే దోణిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చేయమంటారు, మీరు చచ్చిపోయేలా ఉన్నావు, నీకు చింత లేదా అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నది? అల్ప విశ్వాసులారా అని ఎందుకన్నాడు? నేను మీ మధ్యలో ఉన్నా కానీ మీరు ఎందుకు తుఫానుకు భయపడుతున్నారు? నేను మీ మధ్యలో ఉన్నా కానీ ఎందుకు గాలికి భయపడుతున్నారు? నేను మీ మధ్యలో ఉన్నా కానీ నీటికి మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనున్నానన్న ధైర్యం తెచ్చుకోండి అని అన్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, గాలిని నీటిని గద్దించగా అవన్నీ ఏమైపోయాయి? ఆయన మాట్లాడగా నిమ్మలమైపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మన దోణిలోనే ఉన్నాడు. మీరు ధైర్యమైన మాట చెప్పనా? మన మధ్యలోనే ఉన్నాడు. మీరు బండి మీద వెళ్తే మీతో ఉన్నాడు. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీతో ప్రభు ఉన్నాడు. మీరు చేస్తున్న వ్యాపారమా? మీతోనే ఉన్నాడు. మీరు చేస్తున్న ఉద్యోగమా? మీతోనే ఉన్నాడు. మీ కుటుంబం మనతో ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనతో ప్రభు ఉన్నాడు. ఆయన సమకూర్చే పనిలో ఉన్నాడని మనం నమ్మకపోతే ఎవరు సమకూర్చుకోవాలనుకుంటా? ఇప్పుడు మనం నేను సమకూర్చుకోవాలనుకుంటాం. నేను సమకూర్చుకునే పని కాదు, ఆయన చేస్తున్నాడని నమ్మితే మనం అన్నిట్లో అత్యధికమైన విజయం చూస్తాం. ఇప్పుడు మన సమకూర్చుకునే పనిలో ఉన్నాం అనుకోండి, మనం ప్రతిరోజు ఎలా ఏడుస్తాం? లేదు 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 అని బాధపడుతూనే ఉంటాం. కానీ ప్రభు సమకూరిస్తే, ప్రభువే కానీ సమకూర్చాడు అనుకోండి, లేదు అనే పదం మన జీవితంలో ఉండకుండాను గాక, నేను చేయలేనని పదమే మన జీవితంలో ఉండకుండాను గాక. ఎందుకంటే యేసుప్రభు రక్తం తీసుకుని ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలా అన్నాడు, ఎబ్రీ 4:16 ఆయన సమయోచితమైన సహాయం ఇస్తానన్నాడు. సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటి? ఏ సమయానికి ఏం కావాలో అది ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, నాకు ఆర్థికంగా కావాలి, ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు. నాకు ఆరోగ్యం కావాలి, ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు. నాకు ఉద్యోగం కావాలి, ఎవరిస్తారు? ఆయన. మనకేం ఏ సమయానికి ఏం కావాలి అది ప్రభు ఇస్తాడు. ఆమె చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరి పనిలో ఉన్నాడు? మన పనిలోనే ఉన్నాడు. ధైర్యంగా చెప్పండి, నా పనిలో ఉన్నాడు అనండి. నా పనిలో ఉన్నాడు కానీ నాకు అన్ని ఏం చేస్తాడు? ఆయనే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. త్వరలో ఎవరి పని మీద వెళ్ళబోతున్నాడు? ఇశ్రాయేలు పని మీద వెళ్ళబోతున్నాడు. అప్పుడు వారిని ఏం చేస్తాడు? వారికి సమకూరుస్తాడు.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన మనం పూర్తిగా వినియోగించుకుందాం. ఆమె చెప్పండి. ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాదు. దూరంగా ఉండేవాడు కాదంటే ఎక్కడ ఉన్నాడు అని అర్థం? దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు? మీ ఇద్దరు అంత దగ్గర కూర్చున్నారమ్మా కదా. అంత గ్యాప్ కూడా ఆయనకి మనకి లేదు. మీకు అర్థమవుతుందా? అసలు ఆయనకి మనకి అసలు గ్యాప్ లేదు. ఆయన మనలో, మనం ఆయనలో ఏకమై ఉన్నాం. మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు? బయట ఉన్న వాళ్ళకి వినబడకపోయినా లోపల ఆయన నీతో ఉన్నాడు కదా, ఆయనకి వినబడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా సమస్యలు చెప్పుకుంటేనే మీకు తెలుస్తుంది, కానీ చెప్పకపోతే తెలుస్తుందా? కానీ నేను చెప్పకుండా నాలో ఆయనకి నా సమస్యలు తెలుసు. మీరు చెప్పకుండానే మీలో ఉన్న సమస్యలు ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, మనతో. దేవునికి స్తోత్రం. అందుకని హృదయ రహస్యములను ఎరిగినవాడు కాబట్టి అన్ని ఆయన సమకూరుస్తాడు. ఆమె చెప్పండి. ఆయన సమకూర్చే పనిలోనే ఉన్నాడు. ఆయన సమకూర్చే పనిలో ఉన్నాడు. ఆ సమకూర్చే దాన్ని మనం కోసుకోవడమే మన పని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం కోత కాలంలో ఉన్నాం. ఏ కాలం ఇది? కోతకాలం. ఏ కాలం కాదు? విత్తే కాలం కాదు. విత్తింది ఎవరు? యేసు ప్రభు. మనం ఏం పని చేయాలి ఇప్పుడు? కోసుకోవడమే. ఆయన సమకూరుస్తున్నాడు, మనం కోసుకుందుము గాక. మనం నేనేం చెయ్యాలి కాదండి, అన్ని ప్రభు చేశాడు. నమ్మండి. ప్రభువా నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని కూడా నువ్వు సమకూర్చవని నమ్మి విశ్వసించాలంటే ఆ పని మీకు సమకూర్తూ అవుతుంది. ఆమె చెప్పండి. అంటే ఇప్పుడు సమకూర్పు ఎవరి జీవితంలో చేస్తున్నాడు? మన జీవితంలో. ఇది ఎన్నో దినం? 2వ దినం. 2వ దినం ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. 2 దినాల తర్వాత 3వ దినం. 3వ దినం ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్ళబో. దీనికి సారాంశం చూపిస్తాను, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త మన మధ్యలో ఉన్న ప్రభు మన సమకూర్పు, మన మధ్యలో మన సమకూరుస్తున్నాడు. మనకు కావలసినవి సమస్తమును ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. ఆయనను 2వ వచనం అమ్మ. ఆయన యోదయా దేశమును విడిచి గలిలయ దేశమునకు, చెప్పండి, ఏం వదిలేశాడు? ఏ దేశాన్ని వదిలాను అంటున్నాడు? విడిచి యోదయా దేశాన్ని విడిచాడు. 4వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? చెప్తారు మీరు. 4వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఎవరామె? సమరి అనగానే గుర్తొచ్చేది ఎవరమ్మా మనకి? సమరశ్రీ. ఎందుకు? వాస్తవానికి సమరశ్రీ యూదురాలా అన్యురాలా? యూదురాలు కాదు, అన్యురాలు. వాస్తవానికి అన్యులతో యూదులు ఏం చేయరు? సాంగత్యం చేయరు. కానీ యేసు ప్రభు ఏం వదిలేస్తున్నాడు ఇప్పుడు? యోదయానంటే ఎవరు విడిచిపెడుతున్నాడు? యూదులను విడిచిపెట్టి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. యూదులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? అన్యుల మధ్య. యూదులు ఎందుకు విడిచిపెడుతున్నాడు? యూదులు ఆయన మాటను ఏం చేయలేదు, వినలేదు. అందుకు యూదులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? అన్యజనుల మధ్యలోకి. ఇప్పుడు యూదులు విడిచిపెట్టి ఎవరి మధ్యలోకి వచ్చాడు? మన మధ్యలోకి వచ్చాడు కదా. ఇప్పుడు తర్వాత చదవండి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? సమరయలోకి వెళ్ళాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు. తర్వాత ఏం జరిగింది? 43, 4వ అధ్యాయం 43. అంటే ఇప్పుడు సమరయలు ఎన్ని దినాలు ఉన్నాడు అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్యలో ఎన్ని దినాలు ఉంటాడు? 2 దినాలు ఉంటాడు. హల్లెలూయా. మన మధ్యలో ఎన్ని దినాలు ఉంటాడు? 2 దినాలు. సమరయలో యేసు ప్రభు ఎన్ని దినాలు ఉన్నాడు? 2 దినాలు. 2 దినములు అయిన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి మరలా గలిలయ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ మధ్యలోకి వెళ్ళాడు. అప్పుడు అర్థమైందా? ఇది మీకు అర్థమైతే సేమ్ అప్పుడు యూదులను విడిచిపెట్టి సమరయలోకి వచ్చి 2 దినాలుండి మరలా యూదుల మధ్యలోకి ఎలాగెళ్ళాడో 3వ దినాన చెప్పండి. ఇప్పుడు 2 దినాల కాలంలో యేసు ప్రభు ఎవరి మధ్యలోకి వచ్చాడు? మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు 2 దినాలు అయిన తర్వాత మళ్ళీ 3వ దినాన్ని ఎవరి మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు? ఇశ్రాయేల్ మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 2 దినాలు ఎవరి దగ్గర ఉన్నాడు? మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 దినాలు సమరయలో ఉన్నాడు కదా. ఆయన సమరయలోకి వచ్చినప్పుడు ఏ కాలమో చూడండి. అక్కడ 38. మీరు దేని గూర్చి 36 నుంచి చదవండి అమ్మా. విత్తువాడు కోయివాడు సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును, అంటే ఇప్పుడు మన పని ఏంటి చెప్పండి? ఫలమును సమకూర్చుకోవడమే మన పని. తర్వాత ఇంకా చెప్పండి. తర్వాత విత్తువాడు ఒకడు, కోయివాడు ఒకడు మాట విషయంలో
సత్యమే. ఇప్పుడు 38వ వచనం మన ప్రాముఖ్యమైన వచనం. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోసుకోవడానికి మిమ్మల్ని పంపితిని. దేవునికి స్తోత్రం. అంటే 2 దినాల కాలంలో పని ఏంటి చెప్పండి ఇప్పుడు? కోసుకోవడం. ఏ పని లేదు? విత్తే పని లేదు. ఎవరు విత్తారు? అంటే 2 దినాల కాలంలో అన్యజనుల పని ఏంటి చెప్పండి అన్న? 2 దినాల కాలంలో అన్యజనులమైన సంఘం పని ఏంటి? కోసుకోవడమే. అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? కోతకాలం. కోతకాలం ఉండి దాన్ని అంతటి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? కోసుకున్న దాన్ని మనం సమకూర్చుకోవడమే. అంటే ప్రభు మన మధ్యలో ఎందుకున్నాడు? మనకు సమకూర్చడానికి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ 2 దినాలు మన మధ్యలో ఉండి మన గానుగులు నింపుతున్నాడు. 2 దినాలు మన మధ్యలో ఉండి మన కుటుంబాలు నింపుతున్నాడు. 2 దినాలు మన మధ్యలో ఉండి మన సంఘాన్ని నింపుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1:22 ఆయన అన్నిటినీ నింపువాడు. దేవునికి స్తోత్రం. ఎంతలా నింపుతాడు? యోవేలు గ్రంథంలో ఉంది, ఆ ద్రాక్షరసం పొర్లి పారునంతగా నింపుతాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజు నాకు ఇది లేదండి, ఏమండి ఇది నాకు లేదు, డబ్బులు లేవు, ఇవి లేవని మనం బాధపడద్దు. ప్రభు ఇలా అన్నాడు ద్వితీయోపదేశ కాండంలో, లేవని చేయి చాపేటట్లుగా కాదు, ఇతరులకు ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తానన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు మనం అనుకున్నాం, లేదు అనుకున్నాం, కానీ ప్రభు అన్నాడు ఇతరులకు ఇచ్చేటట్లుగా చేస్తాడు. అందుకన్నాడు నువ్వు అప్పులు పాలవునట్టుగా కాదు, అప్పిచ్చేవాడుగా చేస్తాడు. తోకగా కాదు, చెప్పండి, తలగా చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు మన జీవితాలు ప్రభు ఏం చేస్తాడు? గానుగులు నింపుతాడు, పొర్లి పారేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మన జీవితాలు మన మధ్యలో ఉండి ఆయన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువులో ఉన్నవన్నీ అవన్నీ మనం కోసుకుందుము గాక, వాటన్నిటి మనం సమకూర్చుకుందుము గాక. దేవుని స్తోత్రం. ఈ 2 దినాల కాలం ప్రభు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి చెప్పండి, మనం ఏం చేద్దాం? ఆయన విత్తిన వాటన్నిటిని మనం కోసుకొని సమకూర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3వ దినాన్ని ఎక్కడికి వెళ్తాడు? ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్తాడు. అప్పుడు వాళ్ళని ఏం చేస్తాడట? చివరిగా రండి, వచ్చాను. ఎక్కడి నుంచి వెళ్ళాం? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే ఈ సంగతులు మీకు ఎక్కడ దొరకవు. ఏదో నేను చిన్న మాట కథ కింద చెప్పి మీకు చెప్పొచ్చు, కానీ ఇది సత్యం. ప్రతి మాటను మీరు ఆలోచన చేస్తే ఇవి చాలా విలువైన సంగతులు. భవిష్యత్ కాలంలో ప్రభు ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. ఇది ఎన్నో దినమమ్మా? ఇశ్రాయేలు ప్రజలకి సమకూర్పు ఎన్నో రోజు? 3వ రోజు. వెరీ గుడ్. 3వ రోజున ఏం జరగబోతుంది చూడండి. 8వ వచనం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పిస్తాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలేమి, ప్రసవించి స్త్రీలనేమి, బూదిగాంతముల నుండి అందరినీ. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అందరినీ త్వరలో ఏం చేయబోతున్నాడు అంటే 3వ దినాన వారికి సమకూర్పు. హల్లెలూయా. 3వ దినాన ఎవరికి? ఇశ్రాయేలుకి సమకూర్పు. 2 దినాలు ఎవరికి సమకూర్పు? మనకి సమకూర్పు. దేవునికి స్తోత్రం. ఈ 2 దినాల కాలంలో మనం సమకూర్చుకుందాం. చెప్పండి. 3వ దినాన వాళ్ళు సమకూర్చుకోబోతున్నారు. అంటే వినండి, ఈ 2 దినాల కాలంలో అయిపోయింది. ఈ 2 దినాల కాలంలో సంఘముగా మనం సమకూర్చుకుందాం. చెప్పండి. సంఘముగా మనం సమకూర్చుకుందాం. ప్రభు ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. 3వ దినాన్ని ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఇశ్రాయేలు మధ్యలోనికి వెళ్ళబోతున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఏం చేస్తానని నిర్ణయించాడు? మేలు చేస్తానని నిర్ణయించాడు. మీరు ఒక సత్యం ఇలా చెప్తాను వినండి. రేపు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారని అనుకోవద్దు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కొన్ని సూచనలు మీరు గమనించండి, కొన్ని పరిస్థితులు మీరు గమనిస్తే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనం ఎత్తబడబోతున్నాం. సంఘము ఆయనతో ఉండడానికి ఏమవబోతుంది? ఎత్తబడబోతుంది. సంఘం ఎత్తబడితే 2 దినాల కాలం అయిపోయినట్టే లెక్క. 2 దినాల కాలం అయిపోతే ఎన్నో దినం ప్రారంభించబడుతుంది? 3వ దినం. అంటే త్వరలోనే ఇశ్రాయేలు ప్రజలందరికీ విమోచన కలగబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి 2 దినాల కాలం ప్రభు ప్రస్తుతాన్ని మన మధ్యలో ఉన్నాడు. సమస్తాన్ని మనం సమకూర్చుకుందాం. ఏమీ మనం లేని వారం కాదు, అన్ని మనం కలిగి ఉన్నవారు. క్రీస్తులు అన్ని ఉన్నాయి. ఆరోగ్యం సమస్తం అన్ని క్రీస్తులో ఉన్నాయి. మీకు ఒక మాట చెప్పండి, ఏదైనా ఒక వస్తువు కావాలని ఒక చోటుకి వెళ్ళడానికి ఒకటే దొరుకుతుంది. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతాయి? బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఏం డబ్బులే దొరుకుతాయి. గోల్డ్ అమ్మేది చోటుకి వెళ్తే ఏం దొరుకుతాయి?
గోల్డే దొరుకుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఆరోగ్యమే దొరుకుతుంది. కానీ మీకు మాట చెప్పిన యేసుప్రభు దగ్గర అన్ని దొరుకుతాయి. అంటే యేసుప్రభు దగ్గర లేనివేమి లేవు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. ఆయన సర్వము ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనకి ఏ సమయానికి ఏం కావాలో అది ప్రభు ఇస్తాడు. కాబట్టి ఆయన వైపే చూద్దాం. ఆమె చెప్పండి. సమస్తము ఆయనలో ఉందని నమ్మండి. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. మనకు ఆయన సమకూరుస్తున్నాడు. మన పని ఏంటంటే కోసుకోవడం, గానుగులు నింపుకోవడమే. త్వరలో ఎవరికి? 3వ దినాన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఏం చేయబోతున్నారు? వాళ్ళందరినీ వారికి సమకూర్పు. 3వ దినాన ఇశ్రాయేలుకి సమకూర్పు, ఈ 2 దినాలు మన మధ్యలో సమకూర్పు. ఈ వాక్యాలు, ఈ దినము అనే శీర్షిక ఇప్పుడు ప్రారంభించబడి సుమారు నెల అవుతుంది. నెల నుంచి ఈ 2 దినాలు 3వ దినం అనే అనుభవం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థం అవ్వకపోయినా సత్యకృప గాస్పెల్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వింటే అసలు దీని వెనకాల చరిత్ర ఏంటి, అసలు ఏ విధంగా ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి క్రమంగా మీరు ఈ వాక్యాన్ని ఫాలో అవుతే అసలు మీరేంటి, మన జీవితం ఏంటి, ప్రభువులో మనకున్న స్థాయి ఏంటో మీకు అర్థమైతే మీరు ధైర్యంగా జీవించగలుగుతారు. ఏమీ లేకపోయినా సరే ప్రభువులో ఉన్నాయి, ధైర్యంగా జీవిస్తాం. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ 2 దినాలు ప్రభు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు దేనికి భయపడద్దు, అన్ని ప్రభువే చూసుకుంటాడు. ఆమేన్. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని అందరు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ రాత్రి ప్రభు ప్రేమించి మనకు అప్పగించిన సంగతులను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మీ హృదయాల్లో ప్రభు ఫలింపజేయును గాక. ప్రతి మాట మనందరి హృదయాలు స్థిరపరచును గాక. 2 దినాల కాలం మనం ఉన్నాం. ఈ 2 దినాల కాలంలో ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. మేలు జరగాలి. దేవుని ఉద్దేశం ఒక దినమును నిర్ణయించాడు. ఆ దినమున ఆయన పిల్లల జీవితాల్లో మేలు జరగాలని ప్రభు చూస్తున్నాడు. ఆ మేలు ఇశ్రాయేలు జీవితంలో 3వ దినాన వారికి మేలు చేయబోతున్నాడు. అది సమకూర్పు. ఈ 2 దినాల కాలంలో మనకి మేలు చేయాలనుకుంటున్నాడు. అందుకే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇప్పుడు మనకి సమకూరుస్తున్నాడు. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ప్రతి వాక్కును బట్టి స్తోత్రాలు. నీ పిల్లలు ఎవరు ఎటువంటి అవసరతలో వచ్చారో వారికి నీ వాక్కుని ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయనా, మా ప్రతి అవసరత మీలో తీర్చబడుతుందని నమ్మి విశ్వసిస్తున్నాయన. మీరు మా ధోనిలోనే ఉన్నారు. గాలికి భయపడక, అలలకు భయపడక, తుఫానికి మేము భయపడిపోకుండా ప్రభా, రేపేంటి, ఎల్లుండేంటి, ఈ నెలలో ఎలాగని దినాలకు మేము భయపడక ప్రభా, ఎల్లప్పుడూ నిశ్చిత కలిగి ధైర్యంగా నా ప్రభులో నాకు అన్నీ ఉన్నాయి అనే ఒక గొప్ప ధైర్యంతో ముందుకు కొనసాగిపోదుము గాక. సమస్తము నా ప్రభులో ఉన్నాయి. నా ప్రభు నాకు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది అనే అనుభవంలోనైనా అటువంటి ధైర్యము, అటువంటి నిశ్చిత నీ పిల్లలకి రాత్రి అందరికీ కలుగును గాక. దేనికి భయపడకుండా ముందుకు సాగిపోయే కృప కలుగును గాక. 3వ దినమున ఇశ్రాయేలు సమకూర్పు, 2వ దినమున సంఘము సమకూర్పు. ఈ విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. ప్రతి మాట మా హృదయాలు ఆలోచింప చేయండి. కృప కలుగును గాక అని ప్రకటిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మరొక మంచి సమయంలో ప్రభా మేమందరం కూడా కూడుకొని మరిన్ని మాటలు నేర్చుకుని మా విశ్వాస జీవితాలు మరింతగా పెంపొందించుకునేటకు, విశ్వాసంలో స్థిరపడినట్లుగా మీ కృప కలుగును గాక అని ప్రకటిస్తూ, అయ్యా ప్రభు, ఈ రాత్రి పాటలు పాడిన బిడ్డలు దీవించండి. ఈ కుటుంబస్తులు దీవించండి. నాయన వాక్యం చదివిన పిల్లలందరినీ కూడా మీరు దీవించమని నాయన తండ్రి, మీ రాక పర్యాంతరము కూడా ఏ కీడు శోధన నీ పిల్లలు ఎవరికి తాకకుండును గాక. ఏ అక్కరకి నీ పిల్లలు భయపడకుందురు గాక. నిశ్చిత కలిగి ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొనే కృప కలుగును గాక అని ప్రకటిస్తూ, త్వరలో మా అందరి కొరకు రాబోతున్న మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ ఈ రాత్రి ఈ బైబిల్ క్లాస్ ను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్నిని సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ కుటుంబాలను అట్టి వాగ్దానంతో ప్రభు నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.